ఫైల్లో ఇన్ఫర్మేషన్. సో ఫైల్ ఉంటుంది, ఫైల్లో ఇన్ఫర్మేషన్. సో ఫైల్ ఇన్ఫర్మేషన్ అంటే ఎలా ఉంటుంది అసలు ఇన్ఫర్మేషన్? లెట్స్ సే ఒక ఫైల్, ఎస్ దిస్ ఇస్ మై ఫైల్. సో ఈ ఫైల్లో మనకి జనరల్గా ఐడి కనిపిస్తుంది, యూజర్ ఐడి. ఓకే, ఆ తర్వాత మనకి యూజర్ ఐడితో పాటు యూజర్ నేమ్ కూడా కనిపిస్తుంది. యూజర్ నేమ్ ఇక్కడ, ఓకే, యూజర్ ఐడి ఇక్కడ. తర్వాత మనకి జస్ట్ హోమ్ ఫోల్డర్ అనుకోండి. తర్వాత నెక్స్ట్ ప్లేస్ లో వచ్చేసి షెల్ కనిపిస్తుంది. ఓకే, సో యూజర్ నేమ్, ఐడి, హోమ్ ఫోల్డర్ అండ్ షెల్ కనిపిస్తుంది. యూజర్ నేమ్ వచ్చేసి KK1. ఓకే, సో ఐడి వచ్చేసి 1001, హోమ్ ఫోల్డర్ వచ్చేసి project1 అనేది హోమ్ ఫోల్డర్ 1. ఇలాగ ఇచ్చాము. షెల్ వచ్చేసి బ్యాష్, షెల్. ఓకే, గుడ్. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి KK2, సో 1002. ఓకే, సో అగైన్ project2 ఇతనికి. సో ఎన్విరాన్మెంట్ బ్యాష్ ఇట్లా ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇది ఒక ఫైల్ అనుకుంటే ఇలా ఉంటుంది. అయితే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఎలా అంటే, ఇప్పుడు దీన్ని నేను ఈ ఫైల్ మొత్తం డిస్ప్లే చేయాలంటే క్యాట్ ఫైల్ 1 కొడితే వచ్చేస్తుంది. టోటల్ ఎవ్రీథింగ్ విల్ బి డిస్ప్లే. దట్ మీన్స్ వాట్? ఇక్కడ చూస్తే చూడండి, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం అన్ని ప్రింట్ అయి వస్తాయి క్యాట్ కొడితే. కానీ అట్లా కాదు. ఇప్పుడు నాకేం కావాలంటే నా రిక్వైర్మెంట్ చేంజ్ చేయండి. సో this is my file. This file contains everything, but I would like to get it from only user name and their folder. హోమ్ ఫోల్డర్ కావాలి అంటే నేను తెలుసుకోవాలనుకుంటున్నా ఏ యూజర్ కి ఏ ఫోల్డర్ ఉందో తెలుసుకోవాలి. యూజర్ నేమ్ KK1 రావాలి, అట్ ద సేమ్ టైం ఫోల్డర్ నేమ్ project1 రావాలి. ఇది నా టాస్క్. సో ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంది. అంటే యూజర్ నేమ్ ప్రింట్ అవ్వాలి, ప్రాజెక్ట్ హోమ్ ఫోల్డర్ ప్రింట్ అవ్వాలి, మళ్ళీ యూజర్ నేమ్ ప్రింట్ అవ్వాలి, మళ్ళీ హోమ్ ఫోల్డర్ ప్రింట్ అవ్వాలి. అలాగా కొన్నిసార్లు రిక్వైర్మెంట్ చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ యూజర్ నేమ్ ప్లస్ హోమ్ ఫోల్డర్. బట్ మనకి ఏంటి, ఇక్కడ క్యాట్ డిస్ప్లే చేస్తే చాలా వస్తాయి. సో ఐ డోంట్ వాంట్ టు సీ దిస్ అన్నెసరీ ఫీల్డ్స్. ఐ వాంట్ ఓన్లీ 2 ఫీల్డ్స్ అనమాట. యూజర్ నేమ్ ప్రింట్ అవ్వాలి, ఫోల్డర్ నేమ్ ప్రింట్ అవ్వాలి. ఈ రెండు ప్రింట్ అవ్వాలి. సో యూజర్ నేమ్, ఫోల్డర్ నేమ్ ఈ రెండు ప్రింట్ అవ్వాలన్నప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్ గా కమాండ్ ఉపయోగిస్తాం. ఓకే, కమాండ్ ఉపయోగించి ఇలాంటి అవుట్పుట్ మీరు తీసుకోవచ్చు. దట్ మీన్స్ వాట్? యూ కెన్ డిస్ప్లే పర్టికులర్ కాలమ్స్, అంతే కదా. ఈ కాలం వరకే డిస్ప్లే చేయొచ్చు, ఈ కాలం వరకే డిస్ప్లే చేయొచ్చు, అట్లా. సో ఇప్పుడు నేను సపోజ్ ఇలా ఉంది, ఫస్ట్ కాలం, ఫస్ట్ కాలం అయితే యూజర్ నేమ్, సెకండ్ కాలం అయితే, థర్డ్ కాలం అయితే, ఫోర్త్ కాలం అయితే, అంటే నేను ఏ కాలం డిస్ప్లే చేయాలో ఆ కాలం రాసుకోవాలి. సో అంటే దాని అర్థం ఏంటి? ఎస్, నాకు బాబు ఫస్ట్ కాలం కావాలి, అట్ ద సేమ్ టైం థర్డ్ కాలం కావాలి, ఇట్లా. ఇప్పుడు వీటిలో మనకి ఏమొస్తుంది? ఫస్ట్ కాలంలో యూజర్ నేమ్, థర్డ్ కాలంలో ఫోల్డర్ నేమ్స్, యూజర్ నేమ్ KK1, ఫోల్డర్ నేమ్ ప్రాజెక్ట్, అలా వస్తుంది అన్నమాట. ఇలాంటి డిస్ప్లే కావాలి. ఇలాంటి డిస్ప్లే కోసమే మనం ఒక కమాండ్ ఉపయోగిస్తాం. చాలా చాలా సింపుల్, రియల్. ఓకే, అదే కాకుండా మనం కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, చూడండి, కొన్ని సందర్భాల్లో మనం ఏం చేయాలంటే, సపోజ్ దిస్ ఇస్ మై ప్రాజెక్ట్, project1 బాస్. ఓకే, సరే, ప్రాజెక్ట్ రిలేటెడ్ ఫైల్స్ చాలా ఉన్నాయి. సో ప్రాజెక్ట్ రిలేటెడ్ ఫైల్స్ అంటే దగ్గరగా లెట్స్ సే 1000 ఫైల్స్ ఆర్ అవైలబుల్. 1000 ఫైల్స్ ఉన్నాయి.
అయితే 1000 ఫైల్స్ ఉంటే వాడు ఏమన్నాడంటే, బాబు 1000 ఫైల్స్ ఉన్నాయి కరెక్టే. కానీ ఒక ఫైల్ నంబర్ 19 ఉంది. ఈ 19 వరకి పర్మిషన్స్ ఏందో చెప్పమ్మా అన్నాడు. డిస్‌ప్లే చేయి అన్నాడు. పర్మిషన్స్ ఏందో డిస్‌ప్లే చేసి, అక్కడ పర్మిషన్స్ లేకపోతే ఫైల్ 19కి పర్మిషన్ అటాచ్ చేయి అన్నాడు. అంటే 1000 ఫైల్స్ ఉన్నాయి. 1000 ఫైల్స్‌లో ఫైల్ 19 ఫైండ్ ఔట్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ వాటి పర్మిషన్స్ చెక్ చేసుకోవాలి. పర్మిషన్ చెక్ చేసుకున్న తర్వాత నేను పర్మిషన్స్ ఇవ్వగలను. చమోడ్ ఉపయోగించి. ఇవ్వచ్చు. కానీ హౌ టు ఫైండ్ ఔట్ ద పర్మిషన్ పర్టిక్యులర్ ఫైల్, పర్టిక్యులర్ డైరెక్టరీ. అంటే ఒక ఫైల్‌కి సంబంధించిన విషయాలు మాత్రమే నేను తెలుసుకోవాలి. ఫైల్ 19 అంటే. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం టైప్ చేసినప్పుడు ఇప్పుడు సపోజ్ మనం టచ్ అని రాసాం. టచ్ అనే ఫైల్ రాసి సింపుల్‌గా 1 డాట్ డాట్ 100 అని రాస్తే 100 ఫైల్స్ తయారవుతాయి. 100 ఫైల్స్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికల్లీ. బట్ ఔట్ ఆఫ్ 100 ఫైల్స్ నాకేం కావాలంటే ఫైల్ 19 కావాలి. ఆ 19లో కూడా ఏం కావాలి మనకి ఇప్పుడు అసలు జనరల్ అవుట్‌పుట్ ఏమొస్తది అంటే 100 ఫైల్స్ అవుట్‌పుట్ మీరు -l టైప్ చేస్తే ఎలా వస్తదంటే చూడండి. ఇలా వస్తది. ఓకే. ఇలా వచ్చేసి ఇక్కడ ఒకటొచ్చేస్తుంది. ఇక్కడేమో ఈసీపీ యూజరు లేదా కేకే1 యూజర్ ఎవరో ఒకరు వస్తారు. మళ్ళీ ఇక్కడ ఈసీపీ యూజర్ మళ్ళీ కేకే1 వస్తారు. ఇదే అగైన్ సంథింగ్ వచ్చి ఫైల్ 1 ఇక్కడ డిస్‌ప్లే అయ్యిద్ది. ఫైల్ 19 ఇక్కడ డిస్‌ప్లే అయ్యిద్ది. అది అంటే ఇలా డిస్‌ప్లే చూసుకోవచ్చు. ఓకే. బట్ నాకేం కావాలంటే రిమైనింగ్ అంతా వద్దసల. ఇవంతా చెత్త నాకవసరం. యెస్. ఐ డోంట్ వాంట్ టు సీ ఆల్ థిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఐ వాంట్ టు సీ ఓన్లీ పర్మిషన్స్ యాస్ వెల్ యాస్ ఫైలింగ్. ఇట్లా కావాలి. ఈ మోడ్‌లో కావాలా. మధ్యలోదంతా నాకు అవసరం లేదు. అసలు రిస్క్ అవుతది. ఐ వాంట్ టు చెక్ ఆల్ థీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. అంటే ఇట్లా అంటే ఏంటి చాలా ఫైల్స్ ఉన్నాయి. చాలా ఫైల్స్‌లో గూడా పూర్తి స్థాయిలో ఏ ఫైల్‌కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయో తెలుసుకోవాలా. అంటే అప్పుడేంది మళ్ళీ ఆర్ ఆర్ మళ్ళీ ఇక్కడేంది ఫైల్ 20 అంతే. మళ్ళీ ఇక్కడేంది ఫైల్ 21, 22, 23 అంటే దాని అర్థం ఏందంటే నాకు ఈ కాలమ్ ప్రింట్ అవ్వాలి, ఈ కాలమ్ ప్రింట్ అవ్వాలి. అంటే ఫైల్ నేమ్స్ కాలమ్ వేరే, ఫైల్ పర్మిషన్స్ కాలమ్ వేరే. అంటే ఫైల్ పర్మిషన్స్ ఇవి, ఫైల్ నేమ్స్ ఇవి. సో, మీరు ఇలాగ ప్రింట్ చేయాలన్నమాట. ఈ కాలమ్ నంబర్ 1, ఈ కాలమ్ నంబర్ ఎంతొస్తే అంత. అలా ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయడానికి ఇట్లా ఇది. సో, ఇందాక రిక్వైర్మెంట్ ఏంటి? ఒకలాగుంది. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఒకలాగుంది. ఇట్లా. అంటే సచ్ ఎ వే థట్ ఐ కెన్ ఐడెంటిఫై వెరీ ఈజీ. ఏ ఫైల్‌కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయో వెరిఫై చేయొచ్చు. సో, ఫైల్ 10కి ఎలాంటి పర్మిషన్ ఉంది? ఫైల్ 20కి ఎలాంటి పర్మిషన్ ఉంది? ఫైల్ 30కి ఎలాంటి పర్మిషన్ ఉందో ఐడెంటిఫై చేయొచ్చు. బట్ మనం పర్మిషన్స్ అప్లై చేయొచ్చు. అట్లా అన్నమాట. అంటే ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే సింపుల్‌గా చాలా చూసాం. అంటే ఇట్లాగా అన్నీ వస్తాయి మొత్తం టోటల్‌గా. ఎల్ ప్రింట్ చేయమని టోటల్ అన్నీ వచ్చాయి. కానీ అలా చూడాల్సింది కాదు. ఏందంటే నాకు ఓన్లీ 2 కాలమ్స్ సైడ్ యాంగిల్. పర్మిషన్స్ ఉండాలి, ఫైల్ నేమ్స్ ఉండాలి అంతే. సో, పర్మిషన్స్, ఫైల్ నేమ్స్. పర్మిషన్స్ ఉండాలి, ఫైల్ నేమ్స్. సో, పర్మిషన్స్ ఏంటి ఒకలాగా, ఫైల్ నేమ్స్ ఏంటి మరొకలాగా. అంటే ఇప్పుడు సపోజ్ ద ఫైల్స్ ఆర్ ఆర్ ఆర్ఆర్ఐ ఆర్ఆర్ఐ ఫైల్ నేమ్ వచ్చేసి ఫైల్ 20 ఇట్లా. మళ్ళీ ఆర్ఆర్ ఫైల్ 21 ఇట్లా ఈ ఫార్మాట్ కావాలి. పర్మిషన్స్ అండ్ ఫైల్ నేమ్స్ ఫార్మాటే కావాలి. వేరే నాకు డిస్‌ప్లే అవ్వద్దు. సో, వీటన్నిటి కోసం ఇప్పుడు నేను డిస్కస్ చేసిన వాటన్నిటి కోసం ఒకటే ఒక కమాండ్ ఉంది. దాని పేరే ఏడబ్ల్యూకే. ఏడబ్ల్యూకే జనరల్‌గా. సో, ఇది కమాండ్ ప్రవేశపెట్టారు. సో, ఈ కమాండ్ ఎవరు ప్రవేశపెట్టారంటే సింపుల్‌గా ఇది లైనక్స్‌లో వాడొచ్చు. బట్ ఈ కమాండ్ తయారు చేసిన వ్యక్తులు వేరే యాక్చువల్. కమాండ్ తయారు చేసి మనకి ఇచ్చేసారు లైనక్స్‌లో వాడుకోండయ్యా అని. సో, ఇది
ఏడబ్ల్యూకే అంటే ఏడబ్ల్యూకే అంటే ముగ్గురు పేర్లు ఇది. ఏ అనేది ఒక పేరు, డబ్ల్యూ అనేది ఇంకో వ్యక్తి పేరు, కే అనేది ఇంకో వ్యక్తి పేరు. అంతేగాని ఏడబ్ల్యూకేకి స్టాండర్డ్ లేదు. పూర్తిగా వాళ్ళ పేర్లు. ఎవరైతే దీన్ని తయారు చేశాడో వాళ్ళ పర్సన్స్ పేర్లు. ఏ అంటే ఒక పేరు, వాడి పేరు ఇది. సో డబ్ల్యూ అంటే ఇది బర్గర్ అనమాట. ఏంటది? బర్గర్, దెన్ బర్గర్, రెడ్చర్ ఆర్ బర్గర్ ఎట్లయినా అనుకోండి. ఓకే. సో తర్వాత కే అంటే ఏంది? ఆయన పేరు ఇది గన్, కెర్ని గన్ అంటే దేని పేరేమో ఎస్, రెడ్చర్ ఆర్ బర్గర్, రెడ్చర్. ఈయన పేరేమో ఏహెచ్. అంతేనా? ఆయన పేరు అంతే. సో వీళ్ళని పెట్టారు. సో ఏ అంటే ఇతని పేరు, డబ్ల్యూ అంటే ఇతని పేరు, కే అంటే ఇతని పేరు. ముగ్గురు పేర్లతోటే ఏడబ్ల్యూకే వచ్చింది. ఏడబ్ల్యూకే అనేది ఇస్ ద కమాండ్ టు ఫైండ్ అవుట్ ఏ పర్టికులర్ columns. Yes, to display a particular columns very easily. AWK is a command which was created by these three fellows. అందుకోసం ఏడబ్ల్యూకే వచ్చింది. అంతేగాని ఏడబ్ల్యూకే పెద్ద మీనింగ్ ఏం లేదు. ఎవరైనా సరే ఇంటర్వ్యూలో మిమ్మల్ని భయపెట్టడానికి వాట్ ఈస్ మీన్ బై ఏడబ్ల్యూకే స్టాండ్స్ ఫర్ అంటారు. ఏడబ్ల్యూకే స్టాండ్స్ ఫర్ ఏ అంటే ఒక వ్యక్తి పేరు, డబ్ల్యూ అంటే మరొక వ్యక్తి పేరు, కే అంటే మరొక వ్యక్తి పేరు. ముగ్గురు పేర్లు తెలిస్తే ఏడబ్ల్యూకే చెప్పాలా. సో వాటిలో ఇదిగో ఏహెచ్ఓ ఒక పేరు, ఇది ఒక పేరు, రెడ్జర్ ఒక పేరు, తర్వాత కెర్నిగన్, కెర్నిగన్ ఒక పేరు. అంతే ఏడబ్ల్యూకే. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు check out the particular columns very easily. Print the particular columns very easily. సో ప్రింట్ చేయడానికి మనం ప్రింట్ అనే కమాండ్ ఇక్కడ వాడతాం. ప్రింట్ చేయడానికి ప్రింట్ అనే కమాండ్ వాడతాం. వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్. ఎలా వాడతాం? ఏడబ్ల్యూకే విత్ ప్రింట్ కమాండ్ హెల్ప్. ఏడబ్ల్యూకే విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రింట్. సో ఇప్పుడు మనం వాటిని ప్రింట్ చేద్దాం. అలా ఏడబ్ల్యూకే చాలా వెరీ ఇంపార్టెంట్. ఏడబ్ల్యూకే కమాండ్ ఎలా ప్రింట్ మనం చూద్దాం. సో ఒక సర్వర్ క్రియేషన్ చేద్దాం. సర్వర్ 1 క్రియేషన్ చేద్దాం. సర్వర్ 1 తర్వాత ఈ పేజ్ జూలై లాక్.
C2 యూజర్. అయిపోయింది. ఇది మనం యాక్చువల్గా లోకి వచ్చాము. లోకి వచ్చిన తర్వాత ఒక ఫైల్ తయారు చేద్దాం మనం. ఏఎం ఫైల్ తయారు చేసి మనం సింపుల్గా యూజర్ నేమ్ అని రాద్దాం. నేమ్ తర్వాత హోమ్ ఫోల్డర్. సో నేమ్ వచ్చేసి మనకి AK1 ID100. ఫోల్డర్ వచ్చేసి ప్రాజెక్ట్. సో ఇక్కడ షెల్ వచ్చేసి బ్యాష్. సో తర్వాత మనకి AK200 ప్రాజెక్ట్ బ్యాష్. తర్వాత AK6 రాసి ప్రాజెక్ట్ కోసం. సో ఇలాగ డేటా ఉంది మనకి. క్యాట్ ఫైల్ ఇది డేటా. నేమ్ ఉన్నాడు, ఐడి ఉంది, హోమ్ ఫోల్డర్ ఉంది, షెల్ ఉంది. ఇప్పుడు నేనేం కనుక్కోవాలి అంటే నాకు ఇలా ఉంది డేటా. సో నా రిక్వైర్మెంట్ ఏమిటి ఈ డేటాలో? నా రిక్వైర్మెంట్ జస్ట్ నాకు పేరు, ఓకే, పేరు ప్లస్ డైరెక్టరీ, ఏ డైరెక్టరీలో పనిచేస్తున్నాను తెలుసుకోవాలి. అది ఇక్కడ నా రిక్వైర్మెంట్. సో అతని పేరు ఏంటి, అతను ఏ డైరెక్టరీలో పనిచేస్తున్నాడు, ప్రాజెక్ట్ 1, 2, 3, 4 తెలుసుకోవాలి. అంటే నాకు ఏం డిస్ప్లే కావాలా? జస్ట్ ఓన్లీ పేర్లు డిస్ప్లే కావాలి, ఫోల్డర్ నెంబర్స్ డిస్ప్లే కావాలి. అలాంటి కేసులో AWS వాడతాం, AWK వాడతాం. సో నేమ్ ప్రింట్ అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ వాడి హోమ్ ఫోల్డర్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. అలాంటి కేసులో మనం AWK కమాండ్ వాడతాం. సో AWK కమాండ్ ఎలా వాడాలి అంటే, ఇప్పుడు సపోజ్ నువ్వు వాడే విధానం నేను చెప్తాను. ఇది ఉంది, ఇది కాలం నెంబర్ 1, ఇది ఉంది నెంబర్ 2, ఇది ఉంది నెంబర్ 3, ఇది ఉంది నెంబర్ 4. ఎస్. మరి AWK కమాండ్ మనం ఎలా రాయాలి? సో AWK కమాండ్ మనం ఎలా రాయాలంటే చెప్తాను చూడండి. సో AWK అని రాయండి. ఓకే, రాసిన తర్వాత మీరు ప్రింట్ అని రాయండి. ప్రింట్ అని రాసి ఇక్కడ మనం 1, 2, 3, 4. ఇప్పుడు $1, $1 అంటే ప్రింట్ అని రాసి $1. ఏది ఫైల్ నేమ్? యాక్చువల్గా file1 అనేది నా పేరు. సో file1 రాస్తాను. సో ఈ స్టేట్మెంట్స్ ఏమైందంటే AWK రాసి ప్రింట్ $1 అని రాసి file1. $1 అనేది రాయకపోతే ఏమైంది సార్? $1 రాయకపోతే అక్కడ ప్రింట్ కాలేదు. ఎస్, స్క్రిప్టింగ్ క్లాసులకు వచ్చిన వాడికి అర్థమైంది ఎందుకు డాలర్ పెట్టాలని. ఓకే, గుడ్. సో డాలర్ ప్లస్ చేసిన తర్వాత file1 రాసిన తర్వాత అప్పుడు ఏం చేస్తుందంటే 1 అంటే సింపుల్ గా ఇది ఇక్కడికి వెళ్తుంది, ఫస్ట్ కాలానికి వెళ్ళి తీస్తుంది. అంటే 1 అంటే ఏమైంది సార్? ఓన్లీ నేమ్స్ ప్రింట్ అవుతాయి అంతే. మళ్ళీ AWK రాస్తే ప్రింట్ అని రాసి $2 అని రాస్తే ఏం ప్రింట్ అయితే 2 ప్రింట్ అయింది. 2 ప్రింట్ అయితే 1, 2 ప్రింట్ అయితే మళ్ళీ AWK రాసి ప్రింట్ 3 అని రాస్తే $3 అని రాస్తే file1 3 ప్రింట్ అయితే ఏవో ఇట్లా అంటే సపరేట్ గా ప్రింట్ అవుతాయి. ఇట్లా సపరేట్ గా ప్రింట్ చేసి పడేస్తా ఉంటుంది. 1, 2, 3 అట్లా. లేదు అట్లా కాదు, సపరేట్ గా నాకు ఇదిగా 1 కావాలి ప్లస్ 3 కావాలి, రెండు ఒకేసారి రాయాలి అనుకుంటే అప్పుడు స్టేట్మెంట్ మారేది. రెండు ఒకేసారి రాయాలనుకుంటే అప్పుడు AWK. సో ప్రింట్ అని రాయాలి. ఎస్. అప్పుడు మనం ఏం రాస్తామంటే $1, $3 అంటే
ప్రింట్ చేయమ్మా, థర్డ్ కాలం ప్రింట్ చేయాలి. $1, కర్లీ బ్రేసెస్ రాయాలి. ప్రూఫ్ ఆఫ్ ఇచ్చిన కర్లీ బ్రేసెస్ రాసి సింగిల్ కోట్ రాసి ఆ ఫైల్ నేమ్ రాస్తే చాలు. చేస్తాం ఫైల్ 1 అంటే ఇదే యాక్చువల్. ఏడబ్ల్యూకే రాసి ప్రింట్ అని రాసి $1, $3 ఫైల్ 1 అంటే అప్పుడు ఏమైంది, $1లో ఉన్న ఏదైతే నేమ్ ఉందో KK1, KK2, KK6 అవి ప్రింట్ అవుతాయి. $3లో ఉన్న ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2, ప్రాజెక్ట్ 3 ఫోల్డర్స్ ప్రింట్ అవుతాయి. అంటే కేకే ఏ వ్యక్తి అనే ఏ ఫోల్డర్లో పనిచేస్తున్నాడు, KK2 ఏ ఫోల్డర్, ఇలాగా మనకు రిక్వైర్మెంట్ తెలుసుకోవటానికి. హోమ్ ఫోల్డర్ ఏంటి, వాళ్ళ హోమ్ ఫోల్డర్. సో వేర్ ద స్టఫ్ ఈస్ గోయింగ్ టు స్టోర్, ఎక్కడ స్టోర్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలంటే మనం ఏడబ్ల్యూ కమాండ్ ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. ఇలాగా చేయొచ్చు సింపుల్ గా. సో ఒకటి ప్రెస్ చేస్తే ఒక కాలమే వస్తుంది, 2 ప్రెస్ చేస్తే 2వ కాలమే వస్తుంది. ఇది డేటా. ఈ డేటాలో ఇప్పుడు నేను ఏడబ్ల్యూకే రాసి ప్రింట్ అని రాసి ప్రింట్ రాసి $1 ఫస్ట్ కాలం, తర్వాత కర్లీ బ్రేసెస్, తర్వాత సింగిల్ కోట్. రాసిన తర్వాత ఎక్కడి నుంచి తీసుకోవాలో ఫైల్ 1 తీసుకోవాలి. దిస్ ఇస్ మై ఫైల్ 1. ఫైల్ 1 నుంచి తీసుకోవాలి కాబట్టి ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, ఎంటర్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఓన్లీ నేమ్ అనేది వస్తుంది, అంటే వేరే రావట్లేదు. లేదు నాకు దాంతో పాటు ఫోల్డర్ నేమ్స్ కూడా కావాలి అంటే అప్పుడు కాలం 3. అప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని $1, $3 ప్రెస్ చేస్తే చాలు వచ్చేస్తాం. సో $1 అంటే ఎట్లాగంటే ఏడబ్ల్యూకే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. స్మూత్ గా హ్యాండిల్ చేస్తే చాలు. ఏడబ్ల్యూకే రాసి ప్రింటర్ రాసి $1, $3. సింపుల్. ప్రింటర్ రాసి $1, $3 ఫైల్ నెంబర్ ఫైల్ 1 రాస్తే చాలు. చూసారా ఇలాగా. సార్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కమాండ్ ఏడబ్ల్యూకే అనేది. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ రియల్ గా. సో నేమ్ వచ్చేసి హోమ్ ఫోల్డర్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే AWS డెవాప్స్ చెప్పకుండా నేను లైనక్స్ చెప్తాడు బాబు. లైనక్స్ ఈజ్ ఈక్వల్ టు డెవాప్స్ అమ్మా. ఫస్ట్ లోనే చెప్పాను. చాలా మంది అదే లైనక్స్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళందరూ క్వశ్చన్ అదే, లైనక్స్ ఏంది ఇన్ని రోజులు చెప్తారు, లైనక్స్ చెప్పడం కాదు మాకు. లైనక్స్ చెప్పేది డెవాప్స్ కోసమే. అది అర్థం కాక మీరు ఇప్పుడే డిగ్రీలు చదివి పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు, ఇప్పుడే గ్యాప్ ఉన్న వాళ్ళు కాదు, కెరీర్ పాపం మీరు అర్థమర్థమై కంగారు పడతా ఉండేవాళ్ళు. ఇంకా లైనక్స్ కాదు, ఇది డెవాప్సే. ఇది లైనక్స్ కాదు, ఇది డెవాప్సే. ఎందుకంటే లైనక్స్ ఈజ్ ఈక్వల్ టు డెవాప్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ లినక్స్ ఓన్లీ. ఎందుకంటే మనం వెబ్సైట్లు డిప్లాయ్ చేసేది లైనక్స్ సర్వర్లోని, ప్రాజెక్టులు నడిచేది లైనక్స్ సర్వర్లోని, డెవాప్స్ ఇంజనీర్ పనిచేసేది లైనక్స్ సర్వర్లో. కాబట్టి లైనక్స్ లేకపోతే డెవాప్స్ లేదు, AWS కూడా రాదు, 2 రావు. కాబట్టి ఎందుకయ్యా లైనక్స్ ని మనం ఆ విధంగా చెప్తామంటే అందుకే. ఫస్ట్ ఇనిషియల్ డేస్ లో లైనక్స్ చెప్పేటప్పుడు లైనక్స్ ఎందుకు ఇన్ని రోజులు చెప్తారు, అదంతా లైనక్స్ లోనే. లైనక్స్ చెప్పకుండా డెవాప్స్కి వెళ్తే మొక్క కూడా అర్థం పిచ్చెక్కింది. కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. AW కమాండ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇట్లా. సో ఇది కాకుండా మనం సపోజ్ లెట్సే ఒక 100 ఫైల్స్ తయారు చేయాలి. ఫైల్ ఏం చేద్దామంటే ఫైల్ రాసి 9 ఫైల్స్ తయారు చేసుకో. 9 ఫైల్స్. సో -l టైప్ చేస్తే ఎలా వస్తుంది,
ఓకే. ఎల్ఎస్-ఎల్ టైప్ చేస్తే ఇలా వస్తుంది. నాకు ఇలాంటి అవుట్‌పుట్ అవసరం లేదు. నాకేం కావాలి జస్ట్ ఎల్ చేస్తే ఇలాంటి అవుట్‌పుట్ వస్తుంది. యెస్. యెస్. ఐ డోంట్ వాంట్ టు సీ థిస్ కైండ్ ఆఫ్ అవుట్‌పుట్. ఇది చాలా రిస్కీ టాస్క్ అన్నమాట. ఎందుకు అంటే నాకు ఇంత అవసరంలా. ఇది ఇంత ఇన్ఫర్మేషన్ అవసరం అన్నమాట. నాకేం కావాలి అంటున్నాడంటే వాడు. యెస్. యెస్. చూడండి. ఇది ఇంత ఇన్ఫర్మేషన్ అవసరంలా. నీకేం ఇన్ఫర్మేషన్ కావాలా? ఏం లేదు. నాకొచ్చేసి చూడండి వాడేం కావాలి, నాకొచ్చేసి ఇదిగో ఇవి మాత్రమే ప్రింట్ అవ్వాలా. అంతే. నాకొచ్చేసి ఇదిగో ఇవి మాత్రమే ప్రింట్ అవ్వాలా. అంటే దీని అర్థం ఏంది? ఇవేమో పర్మిషన్స్ పాస్. ఇది వచ్చేసి ఫైల్ నేమ్. ఓకే. ఇప్పుడు మనం ఫైల్ నేమ్స్. అప్పుడు మనం ఇదేంది ఇది పర్మిషన్స్ అంటే ఒకటేసుకో ఒకటి. మళ్ళీ ఏంది ఇక్కడ 2 ఉంది. 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇది యాక్చువల్‌గా 9 కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ. 9 కాలమ్స్ ఉన్నాయి. 9 కాలమ్స్ ఉన్నాయి. 9 కాలమ్స్ పట్టుకొని సెట్ చేసుకోవాలి. ఇదిగో ఇట్లా. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, 8, 9 ఇట్లా అనుకో. సో 9 వచ్చేసరికి ఫైల్స్ కనపడతాయి. 1 వచ్చేసరికి ఇట్లా కనపడుతుంది. ఇట్లా అప్పుడు మనం ఏం చేస్తాం? సింపుల్ గా ఇదిగో డాలర్ రాస్తాం. $1, $9. అంటే $1 లో ఏమొస్తాయి అంటే సింపుల్ గా ఇది ఒక రిక్వైర్మెంట్. కానీ ఇంకొక మాట చెప్పాడు, అరే బాబు ఫైల్ కి ఓనర్స్ ఎవరో చెప్పాలా అన్నాడు. అప్పుడు ఏం రాస్తారు? ఫైల్ కి ఓనర్స్ అంటే ఎవరు? ఫైల్ ఏంది, దాని ఓనర్ ఏంది? ఓకే. ఓనర్ ఎక్కడ వస్తాడు? 3లో వస్తాడు. అప్పుడు ఏంది? $3, 5, $9. అంటే $3, $9 అంటే $3, $9 అనేది ఏం జరుగుతుంది ఇక్కడ అంటే సింపుల్ గా $3 అంటే ఓనర్స్ ప్రింట్ అవుతారు. $9 అంటే ఫైల్స్ ప్రింట్ అవుతాయి. అంటే ఆ ఫైల్స్ కి ఓనర్ ఎవరు? అప్పుడు నేను ఓనర్ నేమ్ చేంజ్ చేస్తాను. ఎట్లాగా? CHON తోటి. ఓనర్ నేమ్ చేంజ్ అవుతుంది. లేదు లేదు, ఏ టైంలో ఏ డేట్ లో ఆ ఫైల్ ప్రింట్ చేసాడో, ఏ టైంలో ఆ డేట్ తయారు చేశాడో చెప్పురా బాబు అంటే అప్పుడు మూడో సినారియో వేరే. ఏ డేట్ అంటే ఇది ఆగస్ట్ 13. సో అప్పుడు దాని కాలం వేరే. డాలర్ రాసి $7 రాసి 7, 9 డాలర్స్ 9. చాలా 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 వెరీ 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 ఇంపార్టెంట్. ఏడబ్ల్యూకే ఇది లైనక్స్ అనుకోవాలా, డెవాప్స్ అనుకోవాలి? ఇది డెవాప్స్ అనుకో, లైనక్స్ అనుకో, రెండు కలిపితేనే డెవాప్స్ ఇంజనీర్ అంతే. కన్ఫామ్. ఓకే. సో ఇది ఇది యాక్చువల్ డాలర్. ఈ విధంగా మనం ప్రింట్అవుట్ చేసుకుంటూ ఉండాలి. సో మళ్ళీ దీనికోసం మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేయాల్సి అంటే చూడండి. అంటే ఈ రిక్వైర్మెంట్ మారిద్ది అనమాట. ఈ రిక్వైర్మెంట్ మారిద్ది అంటే ఇక్కడ చూడండి. ఈ రిక్వైర్మెంట్ ఎలా మారిద్ది అంటే చూడండి చెప్తాను. ls-l ఇస్తే మనకి అవుట్పుట్ వస్తుంది. ఓకే. ఓకే. అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ ఏమొస్తుంది? ఇది వస్తుంది. ఈ వచ్చిన అవుట్పుట్ మీద ఏడబ్ల్యూకే మనం ప్రయోగం చేయాలి. ఓకే. వచ్చిన అవుట్పుట్ మీద ఏడబ్ల్యూకే అప్లై చేయాలి. వచ్చిన అవుట్పుట్ మీద. ఓకే. అంటే వచ్చిన అవుట్పుట్ అంటే ఏంది? ls-l అనేది ప్రెస్ చేయాలి ఫస్ట్. ఆ పని చేయాలి. ఆ పని జరిగిన తర్వాత అవుట్పుట్ వచ్చింది. అవుట్పుట్ వచ్చిన తర్వాత ఏడబ్ల్యూకే వాడాలి. అవుట్పుట్ వచ్చిన తర్వాత ఏడబ్ల్యూకే వాడాలి. సింపుల్. అంటే అవుట్పుట్ వచ్చిన తర్వాత ఏడబ్ల్యూకే అంటే ఏం సార్ మాకు అర్థం కాలేదు అంటే ఏం లేదు. సింపుల్ గా అవుట్పుట్ వచ్చిన తర్వాత ఏడబ్ల్యూకే అంటే మాకు అర్థం కాలేదు సార్ అంటే
చాలా చాలా సింపుల్ గా చెప్తా. ls-l ఇది దీని అవుట్పుట్. సో దీన్ని అవుట్పుట్ బేస్ చేసుకొని మనకి ఇప్పుడు ఏడబ్ల్యూకే కమాండ్ పనిచేయాలి. ఏడబ్ల్యూకే ఓకే, ఏడబ్ల్యూకే మళ్ళీ కామన్ ప్రింట్. ఓకే, ప్రింట్ మళ్ళీ ఏంది $1 అంటే $1 ప్రింట్ $1. ఓకే, లేదు ఏడబ్ల్యూకే రాసి ప్రింట్ $1 రాసుకోకూడదు, రాసుకో ప్రింట్ $9 చేసి, లేదు రెండు కలిపి రాసుకో ఏడబ్ల్యూకే ప్రింట్ $1, $9 ప్రింట్ $1, ఓకే రెండు రాసుకోవచ్చు $. సో ఇప్పుడు ఏడబ్ల్యూకే అనేది కమాండ్ బాగానే వర్కౌట్ అవుతుంది, కానీ ఇక్కడ ఇదంతా ls-l చేస్తే ఈ అవుట్పుట్ వస్తుంది ఫస్ట్. ఓకే, ఈ అవుట్పుట్ ని ఏడబ్ల్యూ కమాండ్ కి ఇన్పుట్ గా ఇవ్వాలి ఫస్ట్. ఏడబ్ల్యూకే ఇది ఇన్పుట్ గా తీసుకొని ప్రింట్ $1 ప్రింట్ చేయమ్మా అని నేను చెప్పాలా. అర్థమైందా? ఎస్, అప్పుడు మనకు రిజల్ట్ వచ్చింది. ఇక్కడ రెండు రెండు యాక్షన్స్ జరగాల. ఫస్ట్ యాక్షన్ ఏంటంటే ls-l అనేది జరగాలి. జరిగిన తర్వాత కొంత అవుట్పుట్ వచ్చింది. అవుట్పుట్ వచ్చిన తర్వాత ఏడబ్ల్యూకే సప్లై కావాలి. ఏడబ్ల్యూకే కమాండ్ కి ఆ అవుట్పుట్ సప్లై అవ్వాలి. అవుట్పుట్ బేస్ చేసుకుని ఏడబ్ల్యూకే ఏం చేస్తుందంటే మీకు $1, $9, $1, $9 ప్రింట్ చేసి మనకి డిస్ప్లే ఇవ్వగలదు అంతే. అంతేగాని ఏడబ్ల్యూకే ప్రింట్ $1, $9 రావరు, కానీ ఇక్కడి నుంచి రావాలి. అంటే దిస్ ఇస్ వాట్ ఫస్ట్ స్టెప్, ఇది ls-l. రెండో స్టెప్ అవుట్పుట్ వచ్చింది, మూడో స్టెప్ లో నువ్వు ఇది రాయాలా, నాలుగో స్టెప్ లో అసలు యాక్చువల్ అవుట్పుట్ వచ్చింది. సో ఇక్కడ మూడు ఉన్నాయి స్టెప్లు. ఫస్ట్ స్టెప్ ఏమో ఇట్లా, రెండో స్టెప్ ఇట్లా, మూడో స్టెప్ ఇట్లా, నాలుగో స్టెప్ యాక్చువల్ అవుట్పుట్. అంటే ఏం సార్ మేము 4 సార్లు రాయాలా, ఇది అవసరం కాదు. అది దీన్ని ఒక కమాండ్ గా రాయొచ్చు. ఎట్లా అంటే మనం చూడండి పైప్ సింబల్ వాడతాం. ఇక్కడ పైప్ అనే సింబల్ వాడతాం. పైప్ ఇది అదేందా, ఫార్వర్డ్ స్లాష్ అంటే ఇది ఇది అదేందా. సో రెండు స్లాష్లు ఉంటాయి ఇక్కడ. సో ఫార్వర్డ్ స్లాష్ ఇది, ఇదేమో బ్యాక్వర్డ్. ఫార్వర్డ్ అంటే ఇది, బ్యాక్వర్డ్ అంటే ఇది. కానీ ఇది ఏంటంటే నిలువుగా ఉంటుంది. పైప్ సింబల్, పైప్ సింబల్ వాడతాం. అంటే పైప్ సింబల్ దేనికి వాడతాం అంటే చూడండి, ఒక కమాండ్ యొక్క అవుట్పుట్ ని ఇన్పుట్ గా తీసుకునే క్రమంలో పైప్ సింబల్ వాడతాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ ls ఉంది, ls-l ఉంది, పైప్ సింబల్ రాసి ఏడబ్ల్యూకే రాస్తే చాలు. ఏడబ్ల్యూకే ప్రింట్ $1, $9. అంటే ఏదైనా సరే ఒక రెండు కమాండ్స్ ని కలిపేటప్పుడు కూడా పైప్ సింబల్ వాడతాం. ls-l అనేది ఒక యాక్షన్, ఇది అనేది మరొక యాక్షన్. రెండు యాక్షన్స్ మిక్సింగ్ చేసే టైంలో కూడా పైప్ సింబల్ వాడతాం. ఈ పైప్ సింబల్ అనేది ఏం చెప్తుందంటే, ఇదిగో బాబు ఇక్కడ ls-l కి ఒక అవుట్పుట్ వచ్చింది, దాన్ని తీసుకో అని చెప్పింది ఏడబ్ల్యూకి. అప్పుడు ఏడబ్ల్యూకి అవుట్పుట్ తీసుకొని ఈ విధంగా మనకు ప్రింట్ చేసేసి ఫైనల్ గా మనకు అవుట్పుట్ వస్తాం. దట్ ఈస్ కాల్డ్ పైప్ సింబల్. పైప్ ls-l రాసి పైప్ సింబల్ రాసి ఏడబ్ల్యూకే రాసి ప్రింట్ $1 రాస్తే చాలు. అంటే మనం ఇదంతా కూడా ఒకే స్టేట్మెంట్ తో చేయొచ్చు. ఇందాకైతే మనం 4 స్టేట్మెంట్లు రాసాం, ఇప్పుడు ఒక స్టేట్మెంట్ రాయొచ్చు. ls-l అనేది రాయొచ్చు. ls-l పైప్ సింబల్ ఏడబ్ల్యూకే ప్రింట్. ఇట్లా అంటే ఒకదాని నుంచి వచ్చిన అవుట్పుట్ ని ఇన్పుట్ గా అందించింది అనమాట. అంటే మనకి రెండు కమాండ్స్ ని మిక్సింగ్ కూడా చేయొచ్చు. అదే ls-l యాజ్ వెల్ యాజ్ ఏడబ్ల్యూకే రెండు మిక్సింగ్ కాబట్టి ఇక్కడ మనం పైప్ సింబల్ వాడతాం. ఈ సందర్భాల్లో మనం పైప్ సింబల్ ఈజీగా తీసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్లాగా దీనివల్ల నాకు ఏం తెలుస్తుంది అంటే ఓనర్ ఎవడో తెలుసుకోవచ్చు, ఆ ఫైల్ కి సింపుల్ గా ఏ డేట్ లో తయారు చేశాడో తెలుసుకోవచ్చు, అసలు ఫైల్ కి పర్మిషన్స్ ఏమన్నా తెలుసుకోవచ్చు, అసలు ఫైల్ సైజ్ ఎంతో తెలుసుకోవచ్చు. వాడు అంటాడు నాకేం వద్దు, ఏం డిస్ప్లే చేయొద్దు, ఆ ఫైల్ సైజ్ ఎంత డిస్ప్లే చేయంటాడు.
సైజు అండ్ ఫైల్ నేమ్ డిస్ప్లే చేయంటాడు. కొన్ని సందర్భాలు అంటే మిమ్మల్ని సర్వర్ తయారు చేసి ఏమన్నాడు, జస్ట్ అడుగుతాడు సైజు ఫైల్ నేమ్ డిస్ప్లే చేయాలా, కెన్ యూ రైట్ డౌన్ అంటాడు. అప్పుడు నువ్వు రాసి సైజ్ అనేది 7th కాలంలోనూ ఉంటుంది, ఫైల్ నేమ్ అనేది 9th కాలంలో ఉంది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే చెప్పు, సైజ్ అనేది 7th కాలం అండ్ ఫైల్ నేమ్ ఇస్ 9th కాలం. సో ఐ కెన్ యూస్ ఏడబ్ల్యూకే కమాండ్, ఏడబ్ల్యూకే అండ్ ఏడబ్ల్యూకే రాసి సో $7 రాస్తా, $9 రాస్తే ప్రింట్ అయిపోయింది. దీన్ని ఎలాబరేట్ గా ఎలా చెప్పొచ్చా అంటే ఏడబ్ల్యూకే $7 ప్రింట్ ప్రింట్ $7 కర్లీ బ్రేసెస్ క్లోజ్ అట్లా. సో ఈ విధంగా ఏడబ్ల్యూకే రాసి మళ్ళీ ఇన్పుట్ గా తీసుకోవాలనుకుంటే మళ్ళీ అది కూడా రాసి చెప్పేసి LS-L రాసి పైప్ సింబల్ రాసి చాలు. ఈ సింటాక్స్ ను వాడగలిగామంటే వాడి క్వశ్చన్ అడిగినప్పుడు ఓకే లైనక్స్ పర్ఫెక్ట్ అని. డెవాప్స్ ఇంజనీర్ గా ఉన్న మీరు లైన్ రెజ్యూమ్ పెట్టిన మీరు ఫస్ట్ చేసేది లైనక్స్, తర్వాత ఏదైనా అట్లా. టెస్టింగ్ కూడా అంతే. సపోజ్ టెస్టింగ్ లో కూడా మీరు అంతే, టెస్టింగ్ లో మీరు QTB ఓల్డ్ నేమ్, ఇప్పుడు EFT న్యూ నేమ్, టెస్టింగ్ టూల్ ఇది. దీన్ని కనుక మీరు రెజ్యూమ్ లో పెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత చాలా మంది తెలియదు ఏంటంటే వాడు ఫస్ట్ VB.NET అడుగుతాడు, నెక్స్ట్ క్వశ్చన్ C#.NET అడుగుతాడు, ఆ నెక్స్ట్ టూల్ దగ్గరికి వస్తాడు. అంటే ఈ టూల్ అనేది ఈ కోడింగ్ మీద నడుస్తూ ఉంటుంది. ఈ కోడింగ్ వచ్చినోడు ఈ టూల్ వర్క్ చేయగలరు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, ఆత్రం హడావుడి ఎక్కువ కదా, మరి తలబిరుస్తాం ఎక్కువ ఉంటుంది మనకి. మనం ఏమో టూలే నేర్చుకుంటాం, ఇది తెలియదు, అటర్ ఫ్లాప్ పోయిందా ఇంటికి వెళ్ళిపోమ్మా జాగ్రత్తగా అంటారు. ఇప్పుడు సెలీనియం అనేది కూడా అంతే, సెలీనియం టూల్ చాలా మంది చెప్తాం, టెస్టింగ్ టూల్ ఈజీరా, డెడ్ ఈజీరా, ఏం లేదురా, 30 days టైం స్పెండ్ చేస్తే సెలీనియం వచ్చేస్తారా అంటాడు. ఇక మనోడు ఈ డెవాప్స్ లైనక్స్ వేస్ట్ లాగా ఉన్నాయి, క్లౌడే వేస్ట్ అనుకొని ఏం చేస్తాడు, సింపుల్ గా సెలీనియం టూల్ నేర్చుకుంటాడు. సింపుల్ గా వాడు అంటాడు సెలీనియం అనే టూల్ దేన్ని బేస్ చేసుకొని నడిచిద్దిరా బాబు అంటే అక్కడ వాడు బ్యాక్గ్రౌండ్ లో జావా కావాలి దాన్ని, లేదా పైథాన్ కంప్లీట్ గా కావాలా. పూర్తిగా చెప్పాలంటే జావా బేస్ లోనే ఎక్కువ నడిచింది ఇప్పుడు దాకా, పైథాన్ వాటర్. సరే ఇప్పుడు జావా అయినా పైథాన్ అయినా రావాలి. నువ్వు సెలీనియం 30 days లో నేర్చుకున్నావు, రెజ్యూమ్ పెట్టావు, లోపలికి వెళ్ళాను ఫస్ట్ నేను సెలీనియం అడగాడు, వాడు జావా నుంచి జావా చెప్పమ్మా అంటాడు. అంటే మన భాషలో చెప్పాలంటే మనం జావాని 2 రకాలు విడగొట్టాం, కోర్ జావా ప్లస్ అడ్వాన్స్డ్ జావా. రెండు కావాలి, 2 అయిన తర్వాత అప్పుడు వస్తాడు, అప్పుడు సెలీనియంకి వస్తాడు. సెలీనియంకి వచ్చిన తర్వాత కూడా వాడు వెబ్ డ్రైవర్ అంటాడు, పిచ్చి పట్టిద్ది అక్కడి నుంచి. పిచ్చెక్కి ఒక ఇంటర్వ్యూలోకి సాఫ్ట్వేర్ ఏమవుతుంది, ఇంటికి వెళ్ళిపోయి ఏదో పని చేస్తుంది. అంటే దిస్ ఇస్ కాల్డ్ గైడ్ లైన్స్ లోపం, తలబిరుస్తాను, తొందరపాటు, కంగారు ఎక్కువ, గందరగోళం. సాఫ్ట్వేర్ అంటే ఏదో ఒక 1 month 2 months లో జాబ్ వచ్చింది, సాఫ్ట్వేర్ కంపెనీలో మనకంటే మించిన వాడు ఎవడు అనుకుంటున్నాం. అట్లా కాదు, నీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి, నీ దగ్గర స్కిల్ ఉండాలి. కాబట్టి నేను కూడా చెప్పేది ఏంటంటే తలబిరుస్తాను అవన్నీ తగ్గించుకోండి, ఫస్ట్ లైనక్స్ ని ఎక్సలెంట్ గా నేర్చుకోండి, యూ విల్ బికమ్ ఎ డెవలప్ ఇంజనీర్. అదర్వైజ్ నథింగ్ ఈజ్ దేర్. చాలా మంది అదే డెవాప్స్ అని కొట్టలాడుతూ ఉంటారు. అసలు ముందు నీకు లైనక్స్ వస్తలేదో ఫస్ట్ సెట్ చేసుకో. ఓకే ఇది సరే. ఇట్లాగా దీనికి కూడా డెవాప్స్ కూడా మీరు, అందుకని ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పానంటే నువ్వు డెవాప్స్కి వెళ్ళే ముందుగా నీకు లైనక్స్ వచ్చలేదో చెక్ చేసుకో, లేకపోతే డెవాప్స్ నథింగ్ నో. ఇంటర్వ్యూ కూడా తీసుకోండి, పక్కకు పంపించేస్తారు. సరే సార్ బాగానే ఉంది, ఇది ఇది ఎట్లా ఎగ్జిక్యూషన్ చేస్తారు సార్, ఏం లేదు సింపుల్ గా ఇదిగో ఇది యాక్చువల్ గా మనకి ఇది స్టోరీ, ఇది LSI అనేది ఇది, దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం కమాండ్ రాయాలి. సో క్లియర్ రాసి LSI రాసి ఓకే, పైప్ సింబల్ రాసి ఓకే, పైప్ సింబల్ రాసి LSI రాసి పైప్ సింబల్ రాస్తాం. పైప్ సింబల్ రాసి నువ్వు ఏం చేస్తావు, AWK కన్ఫర్మ్, AWK రాసి తర్వాత మనకి ప్రింట్ ఫస్ట్ $1 పెట్టారు. అయితే దీనికి సింటాక్స్ లెవెల్లో లిబరేట్స్ బ్రేసెస్ యాజ్ వెల్ యాజ్ సింగిల్ కోట్. అంతేనా సార్, సింగిల్ కోట్, ఎస్.
సింగిల్ కోట్ ఏం సార్ డబుల్ కోట్ ఇవ్వకూడదా? డబుల్ కోట్ ఇస్తే ఏం జరుగుతుంది కూడా చూపిస్తాను. సింగిల్ కోట్. ఓకే. సింగిల్ కోట్ ఇచ్చేసి ప్రింట్ $1 అన్న ఏడబ్ల్యూకే ఎల్ఎస్ఐ అంటే రెండు కమాండ్స్ ని మిక్సింగ్ చేస్తాను. ప్రెస్ ఎంటర్ బటన్ చూసారా? $1 అని చెప్పిన వెంటనే పర్మిషన్స్ మాత్రమే డిస్ప్లే అయింది. ఇప్పుడు ఏ ఫైల్ కి పర్మిషన్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే $1 తర్వాత పక్కన కామా పెట్టి $9 సింబల్ రాస్తాం. ఇందాక మనం కౌంట్ చేసిన విధంగా $9 ఎస్ చూసారా? $9 వచ్చేది ఇక్కడ. ఆ $9 ఇక్కడ రాస్తాం. అప్పుడు మనం ఏం చేస్తాం? సింపుల్ గా కమాండ్ మార్చేస్తాం. క్లియర్ రాసి క్లియర్ రాసిన తర్వాత క్లియర్ రాసి అప్పుడు మనం ఏం చేస్తాం? సింపుల్ గా మళ్ళీ రాసుకో కావాలంటే ఎల్ఎస్ ఎల్ఎస్ఐ ఓకే. పైప్ సింబల్ ఏడబ్ల్యూకే ఏడబ్ల్యూకే ప్రింట్ $1 కామా $1 కామా $1 కామా అయితే ఇక్కడ ఇంతే $1. ఇప్పుడు ప్రెస్ ఎంటర్ బటన్ చూసారా? ఇవేమో ఫైల్ నేమ్స్, ఇవేమో ఫైల్ పర్మిషన్స్. సో ఇది ఈ విధంగా ఏడబ్ల్యూకే మనం వాడవచ్చు. చాలా చాలా సింపుల్ గా తయారు చేశారు. ఏడబ్ల్యూకే వాళ్ళు ముగ్గురు ఏ అనేది ఒకటి పేరు, డబ్ల్యూ అనేది ఒకటి పేరు, కే అనేది ముగ్గురు కలిస్తే ఏడబ్ల్యూకే. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏడబ్ల్యూకే స్టాండ్స్ ఫర్ ఏమో అంటారు. ఏం లేదు, ముగ్గురు పేర్లు అవి అంతే. ఆ పేర్లు చెప్పగలిగితే చాలు. ఇది యాక్చువల్ అవుట్పుట్ ఇలా వస్తుంది. సో చాలా 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 వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు మనం ఇంకోటి మారిస్తే ఇంకోటి వస్తుంది. $5 ఇస్తే ఇంకోటి వచ్చింది. ఇంకోటి మార్చుకొని మీరు ట్రై చేయండి. అదే ఇక్కడ ఇది మార్చేసి సంథింగ్ కాల్ మీరు $1 కాకుండా ఇంకోటి ఇచ్చుకోవచ్చు. సో ఏంది వీళ్ళు సరిపోదు. స్లోగా ఇక్కడ వచ్చేసి ఈ డాలర్ దగ్గర రాలేకపోతే
అయిపోయింది. సో ఆ విధంగా మీరు ట్రై చేయండి. చాలా సింపుల్ గా ఉంటుంది. అది ఏడబ్ల్యూపీ కమాండ్. ఇక్కడ వచ్చేసి ఏదో సింబల్ అంటే 7 అని ఇద్దాం. 7 7 ప్రింట్ $7, $9 ఇద్దాం. $9 ఇచ్చేసి ప్లస్ ఎంటర్ బటన్ కొట్టండి. ఇట్లా వస్తుంది 13 ఫైల్ అంటే ఇదేంది డేట్ అనమాట. డేట్ 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 అనమాట. ఏ టైంలో అయ్యాడంటే 8లోకి వెళ్ళాలి. అప్పుడు 8. సో 8 అంటే అప్పుడు మనం ఏం చేయాలా $7 ప్లేస్ లో 8 పెడతాం. అంటే చాలా చాలా రెగ్యులర్ బేస్ లో ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. లైనక్స్ అడ్మిన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే లైనక్స్ అడ్మిన్ ఈజ్ ఈక్వల్ టు డెవాప్స్ ఇంజనీర్ వస్తుంది అక్కడ సింపుల్ గా. లైనక్స్ రాకపోతే డెవాప్స్ రాదు, మీరు తీసుకోవాలి కన్ఫర్మ్. ప్లస్ ఎంటర్ బటన్ కొడితే చాలు. చూసారా 2:22 నిమిషాలకి మనం సెట్ చేస్తాం. అట్లా 2:20 నిమిషాలకి మనం సెట్ చేస్తాం. అంటే 2:22 మనం ఫైల్ 1 అనేది తయారు చేస్తాం. ఫైల్ 2 ఈ టైంలో, ఫైల్ 3 ఈ టైంలో, ఫైల్ 4 ఈ టైంలో. సో ఈ విధంగా మనం దీన్ని వర్కౌట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకొక కమాండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఈడి అనేది ఎస్ఈడి ఎస్ఈడి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కమాండ్. ఎస్ఈడి ఏడబ్ల్యూకి అదైతే ఎస్ఈడి మరొకటి యాక్చువల్ ఎస్ఈడి. సరే ఎస్ఈడి అంటే ఏం లేదు, స్ట్రీమ్ ఎడిటర్ అన్నమాట. దాని పేరు ఏంది స్ట్రీమ్ ఎడిటర్. స్ట్రీమ్ ఎడిటర్. సో స్ట్రీమ్ ఎడిటర్ అనేది ఏం చేస్తుంది అంటే ఏం లేదు, సింపుల్ గా ఇప్పుడు నాకు సపోజ్ ఇది ఒక ఫైల్ ఉంది. సో ఇది ఒక ఫైల్ ఉంది. ఓకే గుడ్. ఫైల్ 1. సో ఫైల్ 1 లో నాకు లెట్స్ సే ఐ హావ్ 1000 లైన్స్. నాకు 1000 లైన్స్ ఉంది. 1000 లైన్స్ లో నాకు అట్లా కాదు. 1000 లైన్స్ లో నాకు ఇదిగో సెకండ్ లైన్ ప్రింట్ అవ్వాలి అని కోరుకుంటున్నాం. ఓన్లీ సెకండ్ లైన్ ప్రింట్ అవ్వాలి. ఒక ఫైల్లో సెకండ్ లైన్ ప్రింట్ అవ్వాలి. ఒక ఫైల్లో సెకండ్ లైన్ ప్రింట్ అవ్వాలని కోరుకోవాలి. లేదు ఒక ఫైల్లో ఫిఫ్త్ లైన్ ప్రింట్ అవ్వాలని కోరుకుంటాం. లేదు సార్ రెండో లైను ఐదో లైను మొత్తం కలిపి ప్రింట్ అవ్వాలనుకుంటే రాసుకోవచ్చు. మళ్ళీ కూడా సెకండ్ అండ్ ఫిఫ్త్ ఆల్సో విల్ బి ప్రింటెడ్. ఎస్. దీనికోసం మనం ఒక కమాండ్ ఉపయోగిస్తాం. దాని పేరే ఎస్సిడి. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్సిడి స్ట్రీమ్ లైన్ ఎస్ స్ట్రీమ్ ఎడిటర్ జనరల్ గా చెప్పాలంటే. సో ఎలాగా దీన్ని మనం సెట్ చేస్తాం సింపుల్ గా అంటే ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్లో ఐదో లైన్ ప్రెస్ చేయాలి, రెండో లైన్ ప్రింట్ చేయాలి. అంటే ఎట్లా సార్ ఏంటి దీనిది ఎలాగుంటది అంటే ఏం లేదు, సింపుల్ గా మీరు చూస్తే ఎస్సిడి రాయాలి. ఎస్సిడి రాసి నంబర్ ఎన్ అంటే నంబర్. ఓకే నంబర్ ఎంత 5. 5 రాసి పి రాయండి. పిపి 5 పి రాసి ఫైల్ 1. అంటే ఫైల్ 1 లో ఉన్న ఐదో లైన్ మాత్రమే ప్రింట్ అయింది. ఫైల్ 1 లో ఉన్న ఐదో లైన్ మాత్రమే ప్రింట్ అయింది. అట్లా అనమాట. సపోజ్ ఇప్పుడు మనకి పిఎం రాసి ఫైల్ 1 రాసాం. ఫైల్ 1 లో ఇవి ఉన్నాయి. సో ఫైల్ 1 లో ఇవి ఉంటే మనం ఏం చేస్తాం సింపుల్ గా ఇంకా ఎక్కువ ప్రింట్ చేయండి. AK7 స్లోగా ఉంది. 004. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా నేను ఇవన్నీ
సింపుల్గా మీకు అర్థం అవ్వడం కోసం చూపిస్తాను. కొంచెం స్లోగా ఉంది సిస్టమ్. సిస్టమ్ కాదు, నెట్ ప్రాబ్లం, కనెక్షన్ వెరీ వెరీ స్లో. వర్షాలు కూడా ఎక్కువ పడుతుంది కనుక చాలా ఇబ్బందిగా. ఇట్లా ఎలా ఉంటాయి, లెట్స్ సే 1000 లైన్స్ ఉంది అనుకోండి. మీరు 1000 లైన్స్ లో మనం ఏం చేయాలా చూడండి. క్యారెక్టర్ రాసి ఫైల్ 1 రాసాం అనుకో, ఓకే. ఇది యాక్చువల్ గా ఫైల్ 1 లో ఉన్న కంటెంట్. ఫైల్ 1 లో ఉన్న కంటెంట్ డేటా ఇది. అంటే మీరు తక్కువే రాశారు కదా సార్ అంటే రియల్ టైమ్ లో 2000 లైన్స్ ఉంటాయి. ఇది 5 లైన్స్ తీసుకొని చెప్పినా అదే, 2000 లైన్స్ తీసుకొని చెప్పినా అదే, కాబట్టి నేను ఒక 5 లైన్సే తీసుకున్నాను. ఓకే. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 లైన్స్. ఈ ఫైల్ మొత్తం 6 లైన్స్ ఉన్నాయి. ఈ 6 లైన్స్ లో నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, ఎస్, 3వ లైన్ ప్రింట్ చేయాలి. థర్డ్ లైన్ లో ఏముందో ప్రింట్ చేయాలి. I don't want to print all 2000 lines. I don't want to use 2000 lines. I want to print only third line. థర్డ్ లైన్ వరకే ప్రింట్ చేయాలన్నప్పుడు ఎస్సిడి వాడాలి. ఎస్సిడి. సో ఎస్సిడి ఎలా వాడతాం మీరు అంటే, ఎస్సిడి ఎట్లా అంటే ఎస్సిడి రాసి ఓకే, ఎన్ రాసి ఓకే. సో అక్కడ ఏమంటే 3p1. 3p అంటే ఏంటి, థర్డ్ లైన్ ప్రింట్ చేయమ్మా. ఎక్కడి నుంచి, ఫైల్ 1. సో ఎస్సిడి రాసి, ఎన్ రాసి, 3p రాసి, ఫైల్ 1 రాస్తే థర్డ్ లైన్. సో ఎస్సిడి రాసి, ఎన్ రాసి, 5p అంటే ఫైల్ 1 లో అప్పుడు 5వ లైన్ ప్రింట్ అయితే అక్కడి నుంచి. ఇది 3వ లైన్, ఇది 5వ లైన్, అట్లా. సో ఇప్పుడు చూడండి, మీకు సో ఇది యాక్చువల్గా మనకి ఒక ఫైల్లో ఇలాంటి కంటెంట్ ఉంది. ఓకే, క్లియర్ రాసి సరే, ఇది యాక్చువల్ ఇలా రాసుకోవచ్చు. 5వ లైన్ కావాలంటే 5p రాయాలి, 3వ లైన్ కావాలంటే 3p రాయాలి, సింపుల్ గా. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత క్లియర్. టైప్ అవ్వట్లేదు, కొంచెం స్లో, స్లోగా ఉంటుంది. సరే, యాక్చువల్ గా యాక్ట్ ఫైబర్ బాగుంటుంది, మిగతా ఏది తీసుకున్నా సరే ఇట్లాగే ఉంటుంది. సో యాక్ట్ ఫైబర్ అనేది అన్ని సిటీలకు లేదు, కొన్ని సిటీలకు మాత్రమే ఉంటుంది ఫైబర్. ప్రపంచంలో అంటే ఇండియాలో మొత్తం యాక్ట్ ఫైబర్, మిగతా అన్ని చెప్తాను, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. జూమ్ క్లాస్ కూడా వర్క్ అవ్వాలి, ఇంటర్నెట్ దేనికి అవసరం అట్లా. టైప్ గా అట్లా అడ్రస్.
ఓకే. సో ఇది యాక్చువల్గా క్యాట్ ఫైల్ 1 అని చెప్తే ఇలాగ వచ్చేసింది. ఇవన్నీ మన క్యాట్ డేటా. ఓకే, ఇది నా డేటా. సో ఈ డేటాలో నేను ఏంటంటే థర్డ్ లైన్ ప్రింట్ చేయాలి. థర్డ్ లైన్ ప్రింట్ చేయాలంటే ఎస్సిడి వాడాలి. ఇది ఐపన్ ఓకే, ఎస్డి రాసి ఐపన్ రాసి 3p థర్డ్ లైన్ ప్రింట్ చేయాలి. ఎక్కడ ఫైల్ 1 అంటే ఇది ఫైల్ 1 కాబట్టి మనం థర్డ్ లైన్ ప్రింట్ చేస్తాం. 3p ఇస్తే చాలు. థర్డ్ లైన్ ప్రింట్ అయ్యి వచ్చేసి లేదు ఫోర్త్ లైన్ ప్రింట్, ఫిఫ్త్ లైన్ ప్రింట్ కావాలంటే ఎన్ నొక్కి 5p నొక్కితే ఫైల్ 1. ఫైల్ 1 లో ఉన్న 5వ లైన్ ప్రింట్. ఎన్ అంటే నంబర్. ఓకే, సో దాన్ని మనం ఎలాగా చూస్తాం చూడండి. ఎస్టిడి రాసి అంటే మనం అక్కడ ఎస్టిడి రాసి ఎస్టిడి ఐఫోన్ థర్డ్ పి ఫైల్ 1 ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? అంటే బాబు 3వ లైన్లో ఈ మ్యాటర్ ఉందమ్మా అని చెప్తాను. లేదు నాకు 5వ లైన్లో ఏ మ్యాటర్ ఉందో చెప్పు అంటే ఎస్సి 5p గుడ్. సో ఎస్సిడి 5p 5వ లైన్. సో 5వ లైన్ కాబట్టి ఎస్సిడి 5p చూడండి. ఎస్సిడి ఐఫోన్ 5p ఫైల్ 1 లో ఉన్న 5వ లైన్ ప్రింట్ చేయి. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? 5వ లైన్ లో ఇది ఉంది. ఇలాగా అంటే కొన్ని సందర్భాల్లో మనకి కావలసిన లైన్స్ ని ప్రింట్ చేసుకోవచ్చు ఎస్సిడి ఉపయోగించి. అలాగే మనకి కావలసిన లైన్ లో వాడేం చెప్పాడంటే రిక్వైర్మెంట్, అరే బాబు నా రిక్వైర్మెంట్ చేంజ్ చేయండి అన్నట. ఏంటి? ఏం లేదమ్మా, ఫైల్ 1 లో ఇట్లాగా 5,000 లైన్స్ ఉన్నాయి, 5,000 లైన్స్ ఉన్నాయి. బట్ అవుట్ ఆఫ్ 5,000 లైన్స్ జస్ట్ ఇదిగో ఈ 4 లైన్స్ అనుకోండి, 3 లైన్స్, ఈ 3 లైన్స్ వరకు తీసుకో, ప్రింట్ చేయి. చేసి ఏం చేస్తావు తెలుసా? వెంటనే దాన్ని మరొక ఫైల్లోకి బ్యాకప్ తీసుకో అన్నాడు. బ్యాకప్ ఫైల్ అన్నాడు. బ్యాకప్ ఫైల్. దట్ మీన్స్ వాట్? లేటెస్ట్ ట్రాన్సాక్షన్ తెలియదు, లేటెస్ట్ ట్రాన్సాక్షన్ తెలియదు, లేటెస్ట్ అప్డేట్ తెలియదు. ఈ అప్డేట్స్ వరకు ప్రింట్ చేయి. ఓకే, ప్రింట్ చేసి ఏం చేస్తావు? దాన్ని బ్యాకప్ తీసుకో అన్నాడు. నాకు డిస్ప్లే కూడా అవసరం, నా బ్యాకప్ తీసుకున్నాడు. బ్యాకప్ ఫైల్ క్రియేట్ అవ్వాలి డైరెక్ట్ గా. అంటే ఇది 3 లైన్స్ కే బ్యాకప్ ఫైల్. 3 లైన్స్ సార్ అయితే 300 లైన్స్ ఉంటాయి. ఎక్కడ? రియల్ టైంలో 300 లైన్స్ కి తీసుకుంటాం. అంటే లైన్ నెంబర్ 1 నుంచి 300 వరకు మాత్రమే ఈ ఫైల్లో బ్యాకప్ అనే ఫైల్లో రాసుకోవాలి. మిగతా 5,000 లైన్స్ ఫైల్ 1 లోనే ఉండాలి. అది నా రిక్వైర్మెంట్. దట్ మీన్స్ వాట్? ఐ కెన్ ఆల్సో క్రియేట్ ఎ బ్యాకప్ ఫైల్స్ విత్ పర్టికులర్ లైన్ నెంబర్స్. కొన్ని పర్టికులర్ లైన్ నెంబర్స్ ఉపయోగించి నేను బ్యాకప్ కూడా తీసుకోవచ్చు. ఒకటి ఎలా చేయాలి దానికి అని అంటే, దానికి మళ్ళీ మనం సింపుల్ గా ఇదిగో ఇందాక మనం చెప్పాం ఎస్సిడి రాసి ఐఫన్ ఎన్ రాసి 3 అని రాసి 3p రాస్తే 3 అయిపోతుంది. అని నేనేం చేస్తాను? ఎస్సిడి రాసి ఐఫన్ ఎన్ రాసి 3 అని రాసి 3 అని రాస్తాను. 3 అని రాసిన తర్వాత నేనేం చేస్తానంటే కామా పెట్టి 5 అని రాస్తాను. 3,5 ఓకే, 3,5 రాసి ఫైల్ 1 రాస్తాను. ఓకే, అప్పుడు ఏమైందంటే 3 నుంచి 5 లైన్స్ ప్రింట్ అవుతుంది అంతే. అయితే ఇక్కడ మాత్రం నేను 5p పెట్టాలి. ఎస్సిడి ఐఫన్ 3 5p ఫైల్ 1 ప్లస్ చేయాలి. అప్పుడు ఏమైంది తెలుసా? 3 నుంచి 3 to 5. ఇందాకేంది లైన్ నెంబర్స్ 1 ఏదో ప్రెస్ చేయాలి, కానీ ఇక్కడ అట్లా కాదు. 3 నుంచి 5 లైన్స్ ప్రింట్ చేయాలి. 3 నుంచి 5 లైన్స్ ప్రింట్ చేయాలంటే 3,5. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడికి వెళ్ళి సో మొత్తం రాద్దాం. 3
5P ఫైల్ 1 అంటే ఏంది 3 నుంచి 5 లైన్ ప్రింట్ చేయను. ఇట్లా దీని అర్థం ఇది. ప్రెస్ ఎంటర్ బటన్ ఎస్ చూసారా 3 నుంచి 5 లైన్స్ ప్రింట్ అయింది. ఓకే 3 నుంచి 5 లైన్స్ ప్రింట్ అయింది. అంటే ఇప్పుడు ఈ డేటా ప్రింట్ చేయగలిగాం బట్ ప్రింటింగ్ తో పాటు బ్యాకప్ కూడా తీసుకోవాలి ఈ 3 లైన్స్ ని. అంటే రియల్ టైమ్ లో 500 లైన్స్ ఉంటాయి 1000 లైన్స్ ఉంటాయి. నేను 3 లైన్స్ చెప్తున్నా బట్ రియల్ టైమ్ లో వాడేది మీరు 3 లైన్స్ కి చెప్పారు కానీ 1000 లైన్స్ కి వేరుగా ఉంటుందా? అవును ఏదైనా కమాండ్ అయితే కాకపోతే ఇక్కడ 1 ఇస్తాం ఇక్కడ 1000 ఇస్తాం. 1 ఇచ్చిన తర్వాత ఇక్కడ 3 ఇచ్చిన తర్వాత దానికి పి ఇవ్వకూడదు. 3 రాసి 5 తర్వాత మాత్రం పి రాయాలి. అప్పుడు మాత్రం అది తీసుకుంది లేదా ఎర్రర్ వస్తుంది. 3, 5 ఫైల్ 1. సో ఇప్పుడు ఈ 3కి డిస్ప్లే చేయగలిగాం బట్ డిస్ప్లే చేసాం కానీ ఎక్కడ స్టోర్ చేయలేకపోతాం. టెర్మినల్ మీద కనిపిస్తుంది జస్ట్ చూడటానికి మాత్రమే కానీ వాడన్నాడు చూడటం కాదు డైరెక్ట్ గా ఈ 3 లైన్స్ వేరే ఫైల్లోకి పంపించవా? ఓకే 3 లైన్స్ ని వేరే ఫైల్లోకి పంపించవా అంటే అప్పుడు మళ్ళీ దాని కమాండ్ వేరే. సో అది ఎట్లా కమాండ్ అదే బట్ సింటాక్స్ మారిపోతుంది. ఇక్కడ ఎట్లా సింటాక్స్ ఏం చెప్తుంది? ఏం లేదు బాబు ఎస్సిడి రాయ్ ఓకే ఎన్ రాయ్ ఓకే ఎన్ని ఫైల్స్ కావాలి నీకు 3 నుంచి 5 లైన్స్ కావాలి ఓకే 3, 5 ఎక్కడ ఫైల్ 1 ఓకే. సో 3 నుంచి 5లో ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఏంటంటే ప్రింటింగ్ మాత్రమే జరిగింది. దీనివల్ల ఉపయోగం ఏం లేదు ప్రింటింగ్ జరిగింది కానీ అట్లా కాదు ఇంకో స్టేట్మెంట్ రాసుకోవచ్చు. ఎట్లాగంటే ఇది దీన్ని ఉపయోగించే ఎస్సిడి రాసి -n రాసి 3, 5p రాసి ఫైల్ 1 అనేది రాసి ఇక్కడ చూసారా రీడైరెక్షన్ సింబల్ రాసి బ్యాకప్ అని రాస్తే చాలు. బ్యాకప్ ఫైల్ అని రాస్తే చాలు. అప్పుడు వెంటనే ఇప్పుడు ఏం జరిగింది తెలుసా 3 నుంచి 5 లైన్స్ ఏదైతే ఉందో ఈ ఫైల్ 1 నుంచి తీసుకొని వెంటనే ఎస్సిడి ఏం చేసిందంటే బ్యాకప్ అనే ఫైల్ ని క్రియేషన్ చేసింది. ఈ 3 నుంచి 5 లైన్స్ కూడా వాటిలో స్టోర్ చేసి పడేసింది. అంటే బ్యాకప్ అనే ఫైల్ లేదు. బ్యాకప్ అనే ఫైల్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. ఈ 3 నుంచి 5 లైన్స్ ఆటోమేటిక్ గా ఈ బ్యాకప్ అనే ఫైల్ స్టోర్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్సిడి స్ట్రీమ్ ఎడిటర్. సో ఎస్సిడి చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే నో నీడ్ టు క్రియేట్ బ్యాకప్ ఫైల్ నో ఇట్స్ నాట్ రిక్వైర్డ్. జస్ట్ మీరు ఇలా ఇస్తే చాలు దానంతట అదే బ్యాకప్ ఫైల్ క్రియేషన్ చేసుకునేది 3 నుంచి 5 లైన్స్ ఇక్కడ స్టోర్ చేసి పడేస్తారు వెంటనే. ఎస్ ఇక్కడ మనం చూసింది సరే ఎట్లా సార్ అది ఏం లేదు ఎస్సిడి రాసి -n రాసి సో 3, 5 రాసి 5p రాసి ఫైల్ 1 నుంచి తీసుకుంటాయి. తీసుకొని ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టానుకో ఇట్లా ప్రింట్ అయింది. కానీ ఎక్కడ స్టోర్ అవుతుంది ఎక్కడ స్టోర్ అవుతున్నారు. అందుకోసం స్టోరేజ్ కోసం ఈ 3 లైన్స్ నేను బ్యాకప్ తీసుకోవడం కోసం అప్పుడు ఇదే కమాండ్ ని సింపుల్ గా నేను మళ్ళీ ఎట్లా రాస్తానంటే సిడి రాసి -n రాసి 3, 5p రాసి ఫైల్ 1 రాసి రీడైరెక్షన్ సింబల్ బ్యాకప్ ఫైల్ అని రాస్తాను. అంటే బ్యాకప్ ఫైల్ అని రాస్తే ఏమైంది తెలుసా బ్యాకప్ ఫైల్ క్రియేట్ అయింది అట్ ద సేమ్ టైం 3 నుంచి 5 లైన్స్ దాంట్లో ప్రింట్ సెంటర్ బటన్ చూసారా ఎస్ అవుట్పుట్ ఏం కనపడదు ఎందుకంటే బ్యాకప్ ఫైల్లోకి వెళ్ళింది అవుట్పుట్ అంతా. ఇందాటి వరకు మనం స్క్రీన్ మీద డిస్ప్లే చేసాం అవుట్పుట్ బట్ నౌ వీఆర్ డైరెక్ట్లీ స్టోరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ బ్యాకప్ ఫైల్. సో అప్పుడు మనం కంట్రోల్ ఎల్ కొట్టి ఎల్ఎస్ కొట్టండి. ఎల్ఎస్ కొడితే ఇదిగో మన కోసం బ్యాకప్ ఫైల్ వచ్చేసి ఇక్కడ. సో ఈ బ్యాకప్ ఫైల్ అనే దాంట్లో ఏముందో చూసుకుంటే క్యాట్ బ్యాకప్ ESCKUP ఫైల్. సో క్యాట్ బ్యాకప్ ఫైల్ అని రాసాం అనుకో అప్పుడు ఇక్కడే ఉంది క్యాట్ బ్యాకప్ ఫైల్ ప్రెస్ ఎంటర్ కొట్టింది చూసారా ఈ 3 మాత్రమే వస్తాయి వేరే రావు. అట్లా ఆ విధంగా మనం వర్కౌట్ చేస్తాం ఏసీడీ కమాండ్ ఉపయోగించి యాజ్ వెల్ యాజ్ ఏడబ్ల్యూ కమాండ్ ఉపయోగించి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ 2 కమాండ్స్ చాలా 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 ఇంపార్టెంట్ ఎస్ఈడి యాజ్ వెల్ యాజ్ ఏడబ్ల్యూ. సో దీని యూసేజ్ ఎట్లా రియల్ టైంలో
వాడు ఎస్సిడి అంటే ఏందో చెప్పగలగాల, ఏడబ్ల్యూకే అంటే చెప్పగలగాల, కనీసం దాని మీద 4-5 ఎగ్జాంపుల్స్ నువ్వు చేసి పేపర్ మీద రాసి చూపించగలగాలి. అంతేగాని సర్వర్ ఓపెన్ చేసి ఇదంతా నీ చేత చేపించాలి. అట్లా చేపించాలంటే సంవత్సరం పట్టిద్ది ఒక్కొక్కటి రిక్రూట్ చేయడానికి. నీకేమొచ్చు, ఏడబ్ల్యూకే స్టేట్మెంట్ రాసేసి స్టేట్మెంట్ లో నా అవుట్పుట్ ఇది, ఇట్లా రాస్తా, బ్యాకప్ తీసుకోవాలి, ఇట్లా రాస్తా ఉంటుంది. ఎస్సీడీలు ఇట్లా, ఏడబ్ల్యూకేలు ఇట్లా. సో ఆ విధంగా మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తే బెస్ట్ అన్నమాట. సింపుల్ గా అంటే చెప్పడానికి అర్థం కావాలి, చెప్పడానికి అర్థమైనప్పుడు ఈజీగా ఉంటుంది, లేకపోతే కష్టం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే దీన్ని ప్రాక్టీస్ చేయండి చాలా. ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు గుర్తుంటాయి. ఆ తర్వాత రియల్ టైంలో ఎట్లా చెప్పాలనేది దాన్ని ఇప్పుడు ఏదైతే నేను ఎగ్జాంపుల్ చెప్పానో దాన్ని ఎగ్జాంపుల్ గా మీరు తీసుకొని మేము చేసామని చెప్తే వర్క్. Good, okay. Let us stop there for today and we discuss.